ఐమ్ రాజేష్ ఫ్రెండ్స్. ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే చూడండి, ఆల్రెడీ నేను డిగ్రీ 6th సెమిస్టర్ మేనేజ్మెంట్ అకౌంటింగ్కి సంబంధించిన క్లాసెస్ అనేవి ఆల్రెడీ చెప్పాను అనమాట. యూనిట్ నెంబర్ 4కి సంబంధించినవి. ఓకేనా, ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ 5 క్లాసెస్ అనేవి మెర్జ్ చేసి నేను ఒకే వీడియోలో చూపిస్తాను అనమాట. ఈ క్లాసెస్ అనేవి దేనికి సంబంధించింది అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ ఉన్న ఈ 5 క్లాసెస్ అనేవి 5 ప్రాబ్లమ్స్ అనేవి మెర్జ్ చేసి నేను ఇదే వీడియోలో ఒకే వీడియోలో ఈ 5 ప్రాబ్లమ్స్ అనేవి చూపిస్తాను. ఇన్ కేస్ మీకు విడివిడిగా కావాలంటే సపరేట్గా ప్రాబ్లమ్స్ కావాలంటే ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఇన్ కేస్ మీకు ఓన్లీ కంప్లీట్ ఈ 5 ప్రాబ్లమ్ సంబంధించింది కావాలంటే ఈ వీడియో అనేది కంప్లీట్గా చూడండి, కొంచెం లెంతీగానే ఉంటుంది. ఓకేనా, చూడండి. ఓకేనా, ముందుగా ప్రొఫార్మా చూద్దాం. అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఇలా ప్రొఫార్మా అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, మనకి ఇక్కడ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ థర్డ్ యూనిట్లో ఎటువంటి ప్రొఫార్మా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది, అంతగా డిఫరెన్స్ అయితే ఏముండదు అనమాట. ఓకేనా, చూడండి మనకి డెబిట్ సైడ్లో ఏమేమి వస్తాయి అండ్ క్రెడిట్ సైడ్లో ఏమేమి వస్తాయో చూద్దాం. డిప్రిషియేషన్ ఉంటుంది, తర్వాత గుడ్ విల్ రిటర్న్ ఆఫ్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ డిస్కౌంట్ ఆన్ షేర్స్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్, నెక్స్ట్ డివిడెండ్ పేడ్, క్లోజింగ్ బ్యాలెన్స్, నెట్ ప్రాఫిట్, ఎండ్ ఆఫ్ ది ఇయర్, నెక్స్ట్ క్యాష్ లాస్ట్ ఇన్ ఆపరేషన్. దీన్ని ఏమంటాం అంటే మనం బిఎఫ్ అని అంటాం అనమాట. బ్యాలెన్సింగ్ ఫిగర్గా మనం చూపిస్తాం అనమాట ఎండ్ ఆఫ్ ది ప్రాబ్లంలో. ఓకేనా, నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో వచ్చేసరికి ఓపెనింగ్ బ్యాలెన్స్, డివిడెండ్ రిసీవ్డ్, గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్, నెక్స్ట్ నెట్ లాస్ ఎండ్ ఆఫ్ ది ఇయర్, నెక్స్ట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ అనమాట. ఇది కూడా మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్గా మనం చూపిస్తాం అనమాట ఎండ్ ఆఫ్ ది ప్రాబ్లం. ఓకేనా, మనం ప్రాబ్లం చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి ఫామ్ అనమాట. డైరెక్ట్గా మనం ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ప్రాబ్లం నెంబర్ 1, ఫైండ్ అవుట్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనల్ని ఏమేమి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. చూడండి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏమేమి ఇచ్చారో చూద్దాం. నెట్ ప్రాఫిట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ 12,000 ఇచ్చారు. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఆన్ మిషనరీ వచ్చేసరికి 6,000 ఇచ్చారు. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ 11,000 ఇచ్చారు. నెక్స్ట్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ బిల్డింగ్ వచ్చేసరికి 13,000 ఇచ్చారు. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ 5,000. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి రిటర్న్ ఆఫ్ అని ఇచ్చారు, 4,000 ఇచ్చారు. నెక్స్ట్ గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ 4,000. ఓకేనా, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ ఆర్ క్యాష్ లాస్ట్ ఇన్ ఆపరేషన్, మనకి ఏది వస్తుందో దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా, చూడండి ఫస్ట్ మనకి ఏముంది, నెట్ ప్రాఫిట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. మనకి ఇక్కడ చూడండి ఎటువైపు ఉంది, ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఉంది. సో అందుకని మనం ఏం చేయాలంటే డెబిట్ సైడ్న నెట్ ప్రాఫిట్ అని రాసుకుంటాం అనమాట. చూడండి ఇదేంటంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని ఇచ్చారు కదా, సో అందుకని మనం ఏం చేసామంటే చివరిలో రాశాను అనమాట. ఓకేనా, మీకు అర్థం అవ్వడం కోసం ఇది డెబిట్ సైడ్లో రాయాలని మీకు క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. ఓకేనా, సో అందుకని ఇది నెట్ ప్రాఫిట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ కాబట్టి నేను ఎండింగ్లో రాశాను అనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, అమౌంట్ ఎంత మనకి 12,000 కదా, సో అందుకని 12,000 అనేది రాసామన్నమాట. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఆన్ మిషనరీ 6,000 ఇచ్చారు. చూడండి మనకి డిప్రిషియేషన్ ఎక్కడ ఉంది, డెబిట్ సైడే కదా, సో అందుకని డెబిట్ సైడ్లో మనం డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్, డిప్రిషియేషన్ ఆన్ మిషనరీ రెండు రాసామన్నమాట. 5,000 అండ్ 6,000. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి, ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ 11,000 ఉందన్నమాట. మనకి ఇక్కడ ప్రొవిజన్ కూడా ఎక్కడ ఉందంటే చూడండి, ప్రొవిజన్ వేర్ ఇస్ ఇట్, ఇది కూడా మనకి డెబిట్ సైడ్లో వస్తుంది అనమాట. సో అందుకని నేను ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ అనేది నేను డెబిట్ సైడ్లో ఎంటర్ చేశాను. అమౌంట్ వచ్చేసరికి మనకి 11,000 ఇచ్చారనమాట, సో అందుకని 11,000 అనేది రాసాము. నెక్స్ట్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ బిల్డింగ్, ఎసెట్ మీద మనకి గెయిన్ వచ్చినప్పుడు మనం ఎక్కడ రాస్తాం, క్రెడిట్ సైడ్లో రాస్తాం అనమాట. సో అందుకని క్రెడిట్ సైడ్ బై గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ బిల్డింగ్ అని చెప్పి 13,000 అనేది మనం రాసామన్నమాట. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ ఆల్రెడీ రాసాము. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ మీద రిటర్న్ ఆఫ్ వచ్చేసరికి 4,000. నెక్స్ట్ గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ వచ్చేసరికి 4,000 అనమాట. చూడండి ఆ రెండు రాసాము. ఓకేనా, ఈ విధంగా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అమౌంట్స్ అన్నిటిని మనం రాసాము అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇచ్చిన
మనం చేసిన అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది బ్యాలెన్సింగ్ అనేది చేద్దాం. మనకి చూడంగానే ఈజీగానే అర్థమైపోతుంది డెబిట్స్ అయిన అమౌంట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయని. సో అందుకని ఏం చేద్దామంటే డెబిట్స్ అయిన ఉన్న అన్ని అమౌంట్స్ని మనం క్యాలిక్యులేట్ అనేది ఇప్పుడు చేద్దాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, 5,000 ప్లస్ 6,000 ప్లస్ 7,000 ప్లస్ 11,000 ప్లస్ 4,000 ప్లస్ 12,000. ఓకేనా, ఈ విధంగా మనకున్న అమౌంట్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకి 45,000 అనేది వచ్చిందనమాట. సో అందుకని మనం ఇక్కడ టోటల్లో 45,000 అనేది వేసాం. సో ఇదే అమౌంట్ అనేది మనకి క్రెడిట్ సైడ్ కూడా పోస్టింగ్ అనేది చేస్తాం అనమాట. సో అందుకని 45,000 అనేది ఎంటర్ చేసాము. ఇప్పుడు మనం డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సింగ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే టోటల్లో నుంచి మనకి ఆల్రెడీ ఉన్న 13,000 అనేది తీసేస్తాం అనమాట. చూడండి, 45,000లో నుంచి -13,000 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 32 వచ్చింది. అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే 32,000 అని అర్థం అనమాట. సో అందుకని ఇక్కడ వచ్చిన ఈ 32,000 మనం ఏమంటామంటే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్గా చూపిస్తాం అనమాట. ఓకేనా, దీన్ని మీకు అర్థం అవ్వడం కోసం నేను జస్ట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అని మీకు రాశాను అనమాట, మీకు ఈజీగా ఐడెంటిఫై అవ్వడం కోసం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతే ఈ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటింగ్ అనేది ప్రిపేర్ చేయడం. ఏం లేదు, అక్కడ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో అయితే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ అని రాస్తాం అనమాట. జస్ట్ అంతే డిఫరెన్స్. ఇన్ కేస్ మీరు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది మీరు బాగా చేసినట్లయితే, బాగా విని అండ్ మీకు బాగా అర్థమైనట్టయితే మీరు ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు అనమాట. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు. ఈ ప్రాబ్లం నెంబర్ 2లో మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ సంబంధించిన ప్రొఫార్మ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా, మనం హెడ్డింగ్ వచ్చేసరికి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ అని చెప్పి 31st December మనకి ఏ ఇయర్ అయితే ఇస్తారో ఆ ఇయర్ అనేది రాస్తాం అనమాట. ఇన్ కేస్ మనకి ఎటువంటి డేట్ అయితే మెన్షన్ చేయకపోతే జస్ట్ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ అని చెప్పి మనం సింపుల్గా వదిలేస్తాం అనమాట. ఓకేనా, చూడండి మనకి డెబిట్స్ అయినా ఏమున్నాయి అండ్ క్రెడిట్స్ అయినా మనకి ఏమేమి ఉన్నాయో అండ్ మనం ఏమేమి పోస్టింగ్ అనేది చేయాలో చూద్దాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ ఆర్ బ్యాంక్. ఓకేనా, ఏమున్నా కానీ మనం ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్గా పోస్ట్ చేస్తాం అనమాట. ఇన్ కేస్ మనకి రెండు ఇవ్వరు, ఓకేనా, మనకి ఏదైనా ఇస్తే క్యాష్ కానీ ఇస్తారు లేకపోతే బ్యాంక్ కానీ ఇస్తారనమాట. వాటి యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ని మనం వచ్చేసరికి డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట, ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది. అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి మనం క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ అనేది చేస్తాం అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు క్యాష్ అండ్ బ్యాంక్ అనేది రాశాను. అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ వచ్చేసరికి డెబిట్ సైడ్, నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్, నెక్స్ట్ రైజింగ్ లాంగ్ టర్మ్ లోన్, ఫిక్స్డ్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, డివిడెండ్ రిసీవ్డ్, క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్, డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్. ఓకే, ఈ అన్నింటిని అమౌంట్స్ మనం డెబిట్ సైడ్లో పోస్టింగ్ అనేది చేస్తాం అనమాట. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి రిడమ్షన్ ఆఫ్ షేర్స్, నెక్స్ట్ రీపేమెంట్ ఆఫ్ డెబెంచర్స్, repayment of long-term loan, purchase of fixed assets, dividend paid, cash lost in operation, increase in current assets, decrease in current liabilities. ఓకేనా, వీటన్నిటి మన క్రెడిట్స్ అయినా పోస్టింగ్ అనేది చేస్తామన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ప్రొఫార్మ్ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఓకేనా, ప్రాబ్లం నెంబర్ 2 అనమాట. ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీరు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో తెలిసినట్టయితే ఇది ఈజీగా మీరు చేయగలుగుతారు అనమాట. సేమ్ అక్కడ మనకి ఎటువంటి పర్ఫార్మ్ అనేది ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అంతే ఉంటుంది అనమాట. జస్ట్ స్మాల్ డిఫరెన్సెస్తో ఉంటుంది అంతే. ఓకేనా, చూడండి ప్రాబ్లం నెంబర్ 2 అనమాట. ఈరోజు క్లాస్లో చెప్పుకుందాం. మనకి డెబిట్స్ అయినా ఏమేమి ఇచ్చారు అండ్ క్రెడిట్స్ అయినా ఏమేమి ఇచ్చారో చూద్దాం. మనల్ని ఈ ప్రాబ్లంలో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు అనమాట. చూడండి, షేర్ క్యాపిటల్ ఇచ్చారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చారు, జనరల్ రిజర్వ్ ఇచ్చారు, డెబెంచర్స్ ఇచ్చారు, క్రెడిటార్స్ ఇచ్చారు, బిల్స్ పేబుల్ అనేది ఇచ్చారు అనమాట. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ ఇచ్చారు, గుడ్ విల్ ఇచ్చారు, స్టాక్ ఇచ్చారు, బిల్స్ రిసీవబుల్, బ్యాంకు, డెప్టార్స్ ఇచ్చారనమాట. వీటి ఆధారంగా మనం ఏం చేద్దామంటే అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫైండ్ అవుట్ చేద్దాం అండ్ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, చూడండి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఫస్ట్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఈ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన ప్రొఫార్మా
అండ్ వన్ ప్రాబ్లం యూనిట్ నెంబర్ 4 ప్రాబ్లం నెంబర్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎస్టర్డే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడకపోతే చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా? చూడండి, మనకి ఇక్కడ జనరల్ రిజర్వ్ ఇచ్చారనమాట. ఈ రెండు ఏంటంటే మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఫైండ్ చేసేటప్పుడు యూస్ఫుల్ అవుతాయి. సో అందుకని మనం డైరెక్ట్గా జనరల్ రిజర్వ్ అనేది తీసుకుంటున్నాం. చూడండి, ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది మనకి ఎక్కువ ఉందన్నమాట. ఎంత ఎక్కువ ఉంది? 10,000 ఎక్కువ ఉంది అనమాట. ఓకేనా? ఆ డిఫరెన్స్ని మనం ఎక్కడ పోస్టింగ్ అనేది చేస్తామంటే డెబిట్స్ అయినా పోస్టింగ్ అనేది చేస్తాం అనమాట, జనరల్ రిజర్వ్ అని చెప్పి. సో అందుకని 10,000 అనేది పోస్టింగ్ అనేది చేసామన్నమాట. నెక్స్ట్ ఈ డెబెంచర్స్, క్రెడిటార్స్, బిల్స్ వేవ్లు అవన్నీ మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇవి కూడా అంతే. ఇక్కడ మనకి ఓన్లీ యూస్ఫుల్ అయ్యేది గుడ్ విల్ ఒకటే అనమాట. ఈ గుడ్ విల్ కూడా మనకి ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది తగ్గింది. ఎంత తగ్గింది? 10,000 తగ్గింది. 10,000 తగ్గింది అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ అని అర్థం అనమాట. సో అందుకని గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ అని చెప్పి మనం 10,000 అనేది పోస్టింగ్ అనేది చేసామన్నమాట. ఓకేనా? ఇక్కడ స్మాల్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనకి ఇప్పుడే యూస్ఫుల్ అయింది. ఎందుకంటే మన ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్గా మనం ఈ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తీసుకుంటాం అనమాట. నేను ఆల్రెడీ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ బ్యాలెన్స్ చెప్పేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మన ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్గా తీసుకుంటామని. సో అందుకని అదే విషయాన్ని అదే ప్రొసీజర్ని మనం ఫాలో అయ్యి ఇప్పుడు మన ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది ఈ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో పోస్టింగ్ అనేది చేస్తామన్నమాట. చూడండి, ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ యొక్క అమౌంట్ అనేది ఎంత ఉందంటే 50,000 ఉందన్నమాట. సో అందుకని బై బ్యాలెన్స్ బోర్డు అని చెప్పి 50,000 అనేది రాసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి 80,000 ఉంది. సో అందుకని బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి 80,000 అనేది పోస్టింగ్ చేశాను అనమాట. ఓకేనా? ఈ 4 అమౌంట్సే మనకి ఈ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వస్తాయి అనమాట. సో అందుకని ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిని బ్యాలెన్సింగ్ అనేది చేద్దాం అనమాట. మనకి చూడంగానే అర్థమైపోతుంది డెబిట్స్ అయిన అమౌంట్ అనేది ఎక్కువ ఉందని. సో అందుకని వాటిని యాడ్ చేద్దాం. ఓకేనా? 10,000 ప్లస్ 10,000 ప్లస్ 80,000 చేస్తే మనకి 1 lakh అనేది వచ్చింది అనమాట. సో అందుకని ఇక్కడ మనం 1 lakh అనేది ఎంటర్ చేసాం. సో ఇదే అమౌంట్ అనేది మనం డెబిట్ సైడ్లో క్రెడిట్ సైడ్లో కూడా పోస్టింగ్ అయితే చేస్తాం అనమాట. సో అందుకని క్రెడిట్ సైడ్లో కూడా 1 lakh అనేది పోస్టింగ్ చేసాం. ఇప్పుడు డెబిట్ అండ్ క్రెడిట్ ఈక్వల్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే జస్ట్ 1 lakhలో నుంచి -50,000 అనేది తీసేస్తాం అనమాట. తీసేస్తే మనకి ఎంత వచ్చింది? 50,000 వచ్చింది అనమాట. ఈ 50,000 మనం ఏమంటామంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్గా తీసుకుంటాం అనమాట. ఇక్కడ నేను బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది ఎందుకు రాసాను అంటే మీకు జస్ట్ క్లియర్గా అర్థం అవ్వడం కోసం నేను బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది రాసాను అనమాట. ఇక్కడ వచ్చిన ఈ 50,000ని మనం ఏమంటామంటే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్గా తీసుకుంటాం అనమాట. ఓకే, ఈ విధంగా మనకి అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే ఇక్కడ ఉన్న క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? నేను ఆల్రెడీ యూనిట్ నెంబర్ 3 ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ ప్రాబ్లం నెంబర్ 7 ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక టిప్ అనేది చెప్పాను అనమాట. ఏమని చెప్పానంటే ఇష్యూనా లేకపోతే రిడెంప్షన్ వస్తుందా అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ప్రెసెంట్ ఇయర్ యొక్క అమౌంట్ అంటే ఫస్ట్ ఇయర్ అమౌంట్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఇష్యూ ఆఫ్ షేర్స్ అని అంటాం అనమాట. ఓకేనా? ఇన్ కేస్ ఇది ఇష్యూ అనేది దేనికి వర్తిస్తుంది అంటే షేర్స్కి లేకపోతే డెబెంచర్స్కి వర్తిస్తుంది అనమాట. ఏం లేదు, ఇన్ కేస్ మీరు ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ యొక్క ప్రాబ్లం అనేది విన్నట్టయితే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? నేను అందుకే ప్రాబ్లమ్స్ అనేవి లైన్గా ఫాలో అవ్వండి అని చెప్పింది. ఓకేనా? ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా మీరు చేయగలుగుతారనమాట. మనకి షేర్స్ షేర్ క్యాపిటల్ కానీ లేకపోతే డెబెంచర్స్ ఇచ్చినప్పుడు మొదటి ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంటే దాన్ని మనం ఎలా తీసుకుంటామంటే ఇష్యూ ఆఫ్ షేర్స్ లేకపోతే ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్గా తీసుకుంటాం అనమాట. ఇన్ కేస్ ఫస్ట్ ఇయర్ అమౌంట్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది తక్కువ ఉంటే రిడెంప్షన్ ఆఫ్ షేర్స్ ఆర్ రిడెంప్షన్ ఆఫ్ డెబెంచర్స్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా? ఈ రెండు
ఇష్యూ అండ్ రిడమ్షన్ దేనికి వర్తిస్తుంది అంటే డెబెంచర్స్కి అండ్ షేర్ క్యాపిటల్ వాటికి వర్తిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫిక్స్డ్ అసెట్ అనమాట. ఈ ఫిక్స్డ్ అసెట్స్ అనేవి దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, ఇన్ కేస్ మనకి ప్రీవియస్ ఇయర్ కంటే ప్రెజెంట్ ఇయర్ అమౌంట్ అనేది తక్కువ ఉంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అని రాస్తాం అనమాట. ఓకేనా. ఇన్ కేస్ ప్రీవియస్ ఇయర్ అమౌంట్ కంటే ప్రెజెంట్ ఇయర్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంటే అది పర్చేజెస్ చేసినట్టు అని అర్థం అనమాట. పర్చేజెస్ చేశారు కాబట్టి మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే క్రెడిట్స్ అయినా పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇన్ కేస్ మనకి ఇష్యూ కానీ సేల్స్ కానీ వచ్చినట్లయితే మనం డెబిట్స్ అయినా అమౌంట్ అనేది పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా. నేను చెప్తాను మీకు ప్రాబ్లం అనేది, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. మనం ఈ షేర్ క్యాపిటల్ యొక్క అమౌంట్స్ అనేవి చూడండి. ఫస్ట్ ఇయర్లో మనకి 1 lakh ఉంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో వచ్చేసరికి 50,000 ఎక్స్ట్రా ఉంది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంది, 1,50,000 అనేది ఉంది. అంటే ఇక్కడ చూడండి మనకి ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఓకేనా. అమౌంట్ అనేది ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి మనం ఎక్కడ పోస్టింగ్ చేయాలి, డెబిట్స్ అయినా పోస్టింగ్ చేయాలి. మనం ఏమని రాయాలి, నేము ఇష్యూ ఆఫ్ షేర్స్ అనేది రాయాలన్నమాట. సో అందుకని చూడండి ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్ అని రాసాము. ఎంత ఇష్యూ అయింది, ఎంత ఎక్కువ ఉంది, డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, 50,000 కదా. సో అందులో 50,000 అనేది రాసాము అనమాట. నెక్స్ట్ మనకి ఏముంది, జనరల్ రిజర్వ్ ఉంది. ఈ జనరల్ రిజర్వ్ అనేది ఆల్రెడీ మనం పోస్టింగ్ అనేది చేసాము అనమాట అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. సో ఇది కంప్లీట్ అయిపోయింది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డెబెంచర్స్ ఉంది. ఈ డెబెంచర్స్ కూడా చూడండి మనకి ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను. ఇదిగో షేర్ క్యాపిటల్ అనేది కంప్లీట్ అయిపోయింది. డెబెంచర్స్ కూడా ఎక్కువ ఉందంటే దీని యొక్క మీనింగ్ ఏంది, ఇష్యూ చేసినప్పుడే మనకి ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్ అని చెప్పి పోస్టింగ్ అనేది చేస్తాం అనమాట. సో అందుకని ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్ అని రాసాము. మనకి అమౌంట్ అనేది డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, 10,000 అనేది ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ 50, 10 ఉంది. 50 and 60 ఉంది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంది, డిఫరెన్స్ అనేది 10 ఉన్నట్టు అనమాట. సో అందుకని 10,000 అనేది పోస్టింగ్ అనేది చేసామన్నమాట ఇక్కడ. నెక్స్ట్ క్రెడిటార్స్ ఉంది. ఈ క్రెడిటార్ అనేది మనకి దేంటిది, కరెంట్ లయబిలిటీ అనమాట. మనకి ఆల్రెడీ ప్రొఫార్మాలో చెప్పారు, ఇంక్రీజ్ అయితే డెబిట్స్ అయిన రాస్తాం. ఏంటవి, కరెంట్ లయబిలిటీస్. అవే కరెంట్ అసెట్స్ అనేవి డిక్రీజ్ అయితే డెబిట్స్ అయినా రాస్తామని చెప్పారు. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ అనేవి ఇంక్రీజ్ అయితే క్రెడిట్ సైడ్లో రాస్తారు. కరెంట్ లయబిలిటీస్ అనేవి డిక్రీజ్ అయితే కరెంట్ లయబిలిటీస్ అనేవి డిక్రీజ్ అయితే మనం క్రెడిట్స్ అయినా పోస్టింగ్ అనేది చేస్తాం. అంటే ఏం లేదు, రెండింటికి డిఫరెన్స్ అనేది ఆపోజిట్ అనేది పోస్టింగ్ చేస్తాం అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రాబ్లంలో క్రెడిటార్స్ ఇచ్చారు. ఈ క్రెడిటార్స్ అనేవి మనకి ఎక్కడ కరెంట్ లయబిలిటీస్ అనమాట. ఓకేనా. ఈ కరెంట్ లయబిలిటీగా తీసుకుంటాం. చూడండి మనకి ఫస్ట్ ఇయర్లో 30,000 ఉంది, అండ్ సెకండ్ ఇయర్లో వచ్చేసరికి 40,000 ఉంది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంది, క్రెడిటార్స్ అనేవి కరెంట్ లయబిలిటీ. సో అందుకని ఇది కరెంట్ లయబిలిటీ. ఇది వచ్చేసరికి అది ఇంక్రీజ్ అయింది. ఇలా ఇక్కడ ఇచ్చిన ఈ క్రెడిటార్స్ అనేది 10,000 అనేది ఇంక్రీజ్ అయింది. సో అందుకని మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, డెబిట్స్ అయినా పోస్టింగ్ చేస్తాం అనమాట. సో అందుకని నేను ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీ అని రాశాను. ఇక్కడ కరెంట్ లయబిలిటీ అని రాసినా పర్లేదు. ఓకేనా. ఈ కరెంట్ లయబిలిటీస్ అని చెప్పి మనం టోటల్ యాడ్ చేసి రాస్తే పోయేది. ఓకేనా. ఇక్కడ బట్ నేను ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ క్రెడిటార్స్ అని రాయబోయి ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్ అని చెప్పి డైరెక్ట్గా రాశాను. ఓకేనా. అయినా నో ప్రాబ్లం అనమాట. ఓకేనా. సో అందుకని 10,000 అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి 10,000 అనేది రాశాను అనమాట. నెక్స్ట్ బిల్స్ పేబుల్. ఈ బిల్స్ పేబుల్ కూడా మనం ఏమంటాం, కరెంట్ లయబిలిటీగా దీన్ని తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఇక్కడ 10,000 ఉంది, ఇక్కడ వచ్చేసరికి 15,000. ఎంత ఇంక్రీజ్ అయింది, 5,000 ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అయింది కాబట్టి మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, డెబిట్స్ అయినా పోస్టింగ్ చేస్తాం అనమాట. సో అందుకని ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీ కదా, దాన్ని ఏమంటాం మనం సింపుల్గా బిల్స్ పేబుల్ కదా. సో అందుకని బిల్స్ పేబుల్ అనేది 5,000 అనేది ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏమేమి పోస్టింగ్ అనేది చేయాలో చూడండి. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ ఉంది. ఈ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ అనేది మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది, మనకి 50,000 అనేది వచ్చిందనమాట. సో అందుకని క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ అని చెప్పి 50,000 అనేది రాసామన్నమాట. ఓకేనా. నేను ఆల్రెడీ చెప్పాను ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ అనేవి కూడా రాయాలి అని. ఓకేనా. చూడండి మనం
ఇచ్చిన బ్యాంకులో ఫస్ట్ ఇయర్ అమౌంట్ అనేది మనం ఓపెనింగ్ బ్యాలెన్స్గా తీసుకుంటాం అండ్ సెకండ్ ఇయర్ అమౌంట్ మనం క్లోజింగ్ బ్యాలెన్స్గా తీసుకుంటాం అనమాట. ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి మనకి ఎంత ఉంది, 10,000 ఉంది. సో అందుకని ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి మనం ఎంత రాసామంటే మీరు ఇక్కడ చూడొచ్చు, 10,000 అనేది రాశాను అనమాట. ఓకేనా, మనకి 10,000 కదా ఇచ్చింది ఇక్కడ బ్యాంకులో, సో అందుకని 10,000 అనేది రాశాను అనమాట. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది మీరు ఇష్యూ షేర్ క్యాపిటల్ ముందు రాసిన నో ప్రాబ్లం. ఓకేనా, మీకు ఏంటంటే ఈజీగా అర్థం అవడం కోసం ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది టాప్లోనే రాయండి, ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా, ఈ విధంగా మనం డెబిట్స్ అయినా ఏమేమి పోస్టింగ్ చేయాలో సో వాటిని మనం పోస్టింగ్ అయితే చేసామన్నమాట. ఓకేనా, ఇంకా మనకి ఏమేమి ఉన్నాయో చూడండి, ఇక్కడ ఎసెట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా, ఎసెట్స్ యొక్క వాల్యూ అనేది ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయితే నేను ఏమని చెప్పాను, పర్చేజెస్ జరిగినట్టు అని అర్థం అనమాట. దాన్ని ఎక్కడ మనం పోస్టింగ్ చేయాలి, క్రెడిట్స్ అయినా పోస్టింగ్ చేయాలి. సో అందుకని చూడండి, పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ ఎసెట్ అని చెప్పి డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, 50,000 ఉందన్నమాట రెండింటికి. సో అందుకని 50,000 అనేది రాశాను. నెక్స్ట్ గుడ్ విల్ అనేది కంప్లీట్ చేశాను, ఇక్కడ గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ అని చెప్పి. నెక్స్ట్ స్టాక్, బిల్స్, రిసీవబుల్, నెక్స్ట్ ఇక్కడ ఉన్న డెబ్టార్స్, ఇవన్నీ ఏంటంటే కరెంట్ ఎసెట్స్ అని తీసుకుంటాము అన్నమాట. చూడండి, ఫస్ట్ మనకి ఏముంది, స్టాక్ ఉంది. స్టాక్ అనేది కరెంట్ ఎసెట్ అనమాట. మనకి ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంటే ఏం చేయాలని చెప్పారు. చూడండి, మనకి ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ ఎసెట్ ఇంక్రీజ్ అయింది కదా, సో అందుకని ఇంక్రీజ్ అయితే మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, క్రెడిట్స్ అయినా పోస్టింగ్ చేస్తాం అనమాట. ఇంక్రీజ్ ఇన్ కరెంట్ ఎసెట్లో ఒక పార్ట్ వచ్చేసరికి మనకి స్టాక్ అనమాట. ఎంత ఇంక్రీజ్ అయింది, 30,000 కదా, సో అందుకని 30,000 అనేది ఎంటర్ చేసామన్నమాట. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ కూడా మనకి కరెంట్ ఎసెట్ అనమాట. ఓకేనా, కరెంట్ ఎసెట్ కాబట్టి ఇంక్రీజ్ అయింది, ఎంత ఇంక్రీజ్ అయింది, 10,000 ఇంక్రీజ్ అయింది. సో అందుకని అగైన్ మళ్ళీ మనం క్రెడిట్స్ అయినా పోస్టింగ్ చేస్తాం అనమాట, 10,000. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది మనకి, డెబ్టార్స్ అనేవి ఎంత ఉంది మనకి, ఇక్కడ 50,000 ఉంది అండి, 80,000 ఉంది అనమాట. ఈ రెండిట్లో మనకి హైయెస్ట్ అనేది సెకండ్ ఇయర్ అమౌంట్ కదా, అంటే ఎక్కువ ఉంది. ఓకేనా, ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ మనం అగైన్ ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, క్రెడిట్స్ అయినా పోస్టింగ్ చేస్తాం అనమాట. ఇంక్రీజ్ ఇన్ డెబ్టార్స్ అని చెప్పి ఎంత ఇంక్రీజ్ అయింది, 30,000 అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. సో అందుకని 30,000 అనేది పోస్టింగ్ చేసామన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ బ్యాంకులో మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది రాసామన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు 10,000 అని చెప్పి. సో అందుకని మళ్ళీ ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది మనం ఎక్కడ పోస్టింగ్ చేయాలి, క్రెడిట్స్ అయినా పోస్టింగ్ చేయాలన్నమాట. చూడండి, క్రెడిట్స్ అయినా మనం క్లోజింగ్ బ్యాలెన్స్ అని చెప్పి 15,000 అనేది పోస్టింగ్ చేసాం. సో ఈ విధంగా మనకి ఉన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నిటి మనం ఎంటర్ చేసామన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ మనం ఈ ఎంటర్ చేసిన అమౌంట్స్ అనేవి డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ టాలీ అవుతున్నాయా లేదా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. చూడండి, మనం క్యాలిక్యులేట్ అనేది చేద్దాం. 50,000 ప్లస్ 10,000 ప్లస్ అగైన్ 10,000 ప్లస్ 5,000 ప్లస్ 50,000 ప్లస్ 10,000 చేస్తే మనకి టోటల్గా వాల్యూ అనేది 1,35,000 అనేది వచ్చింది అనమాట. సో అందుకని నేను డెబిట్స్ అయినా 1,35,000 అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో మనకి ఏమేమి వస్తాయో ఫైండ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. 50,000 ప్లస్ 30,000 ప్లస్ 10,000 ప్లస్ 30,000 ప్లస్ 15,000 చేస్తే మనకి టోటల్గా వాల్యూ అనేది ఎంత వచ్చింది, 1,35,000 వచ్చింది. ఓకేనా, దీని యొక్క మీనింగ్ ఏంటి, డెబిట్ అండ్ క్రెడిట్ రెండు టాలీ అయ్యాయి అనమాట, ఈక్వల్ అయ్యాయి. సో అందుకని ఈ ప్రాబ్లం అనేది కరెక్ట్ అయింది అని అర్థం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చేయాల్సిన ప్రొసీజర్ అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. నేను ప్రాబ్లం నెంబర్ 3లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట. వాటి ఆధారంగా మనల్ని క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మనకి లైబిలిటీస్ అనేవి ఏమేమి ఇచ్చారు అండ్ ఎసెట్స్ అనేవి ఏమేమి ఇచ్చారో చూద్దాం. షేర్ క్యాపిటల్ ఇచ్చారు, క్రెడిటర్స్ ఇచ్చారు అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనకి లైబిలిటీ సైడ్లో ఇచ్చారనమాట. నెక్స్ట్ ఎసెట్స్ వచ్చేసరికి క్యాష్,
డెప్టార్స్, స్టాక్, ల్యాండ్ అనేవి ఇచ్చారనమాట. వీటి ఆధారంగా వాటి యొక్క అమౌంట్స్ ఆధారంగా మనల్ని క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేసే ముందుగా మనం ఏం చేయాలంటే అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఈ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన ప్రొఫార్మా కూడా నేను ప్రాబ్లం నెంబర్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఏ యూనిట్ ప్రాబ్లమ్స్ అనేది చూసేటప్పుడు కంపల్సరీగా మీరు ఫస్ట్ క్లాస్ నుంచి చివరి క్లాస్ వరకు లైన్గా ఫాలో అవ్వండి. మీరు ఒక వేలు ఫాలో అయినప్పుడే మీరు ఈజీగా అర్థమవుతాయి అన్నమాట ప్రాబ్లమ్స్ అనేవి. సో అందుకని మీరు ప్రతి ఒక్క వీడియో అనేది లైన్ వైజ్గా ఫాలో అవ్వండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఓకేనా? చూడండి, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పి మనం హెడ్డింగ్ అనేది పెడతాం అనమాట. ఓకే, ఇది వచ్చేసరికి మనం డెబిట్ సైడ్ అని అంటాం. నెక్స్ట్ ఇది వచ్చేసరికి క్రెడిట్ సైడ్గా మనం తీసుకుంటాం అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకి డెబిట్ సైడ్ ఏమేమి వస్తాయి అండ్ క్రెడిట్ సైడ్ ఏమేమి వస్తాయి అనేది మనకి ఇచ్చిన ఈ ప్రెజెంట్ ప్రాబ్లంలో మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్గా మనకి ఇచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యొక్క అమౌంట్స్ మనం తీసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ ఇచ్చిన 10,000ని మన ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ 23,000ని క్లోజింగ్ బ్యాలెన్స్గా తీసుకుంటాం అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది క్రెడిట్ సైడ్లో రాస్తాం అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది డెబిట్ సైడ్లో రాస్తాం అనమాట. చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది 10,000 ఇచ్చారు, సో అందుకని నేను క్రెడిట్ సైడ్లో రాశాను. అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి మనకి 23,000 ఇచ్చారనమాట. సో అందుకని బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి 23,000 అనేది రాశాను. ఇంకా ఈ రెండు మాత్రమే వస్తాయన్నమాట ఈ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. ఈ బ్యాలెన్స్ని ఈ అకౌంట్ని బ్యాలెన్సింగ్ చేద్దామన్నమాట. ఓకే, చూడండి, మనకి క్లియర్గానే అర్థమవుతుంది డెబిట్స్ అయిన అమౌంట్ అనేది ఎక్కువ ఉందని. సో అందుకని అదే అమౌంట్ని మనం 23,000 అనేది టోటల్లో రాసాం. అదే అమౌంట్ అనేది క్రెడిట్ సైడ్ టోటల్లో రాసాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ ఆ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ బ్యాలెన్సింగ్ చేయడానికి 23,000 నుంచి 10,000 అనేది తీసేస్తాం మనకి ఎంత వచ్చింది? 30,000 అనేది వచ్చింది అనమాట. సో అందుకని ఈ 30,000 అనేది మనం ఇన్నర్ కాలంలో పోస్టింగ్ అనేది చేస్తాం అనమాట. అమౌంట్ కాలంలో పోస్ట్ చేస్తాము. ఈ 13,000ని మనం నేమ్ అనేది ఏం పెడతామంటే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్గా తీసుకుంటాం అనమాట. దీన్ని నేను బ్యాలెన్సింగ్ ఫిగర్గా చూపించాను, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం. అమౌంట్ అనేది ఎలా వచ్చింది అని ఈజీగా అర్థం అవ్వడం కోసం నేను బ్యాలెన్సింగ్ ఫిగర్ అని బ్రాకెట్లో చూపించాను అనమాట. ఓకేనా? ఈ విధంగా మనకి అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది కంప్లీట్ చేసామన్నమాట. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి షేర్ క్యాపిటల్ ఇచ్చారనమాట. ఈ షేర్ క్యాపిటల్ సంబంధించిన ఒక టిప్ అనేది నేను ఆల్రెడీ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ చెప్పేటప్పుడే చెప్పాను. ఏంటంటే చూడండి, మనకి షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఇష్యూ చేసినట్టు అని అర్థం. అంటే డెబిట్స్ అయినా మనం పోస్టింగ్ అనేది చేయాలి. ఏమని పోస్టింగ్ చేయాలంటే ఇష్యూ ఆఫ్ షేర్స్ లేకపోతే ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అని పోస్టింగ్ చేస్తాం అనమాట. అదే షేర్స్ అండ్ డిబెంచర్స్ యొక్క అమౌంట్ అనేది ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది తక్కువ ఉంటే అప్పుడు మనం ఏమని పోస్టింగ్ చేస్తామంటే రిడమ్షన్ ఆఫ్ షేర్స్ ఆర్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ అని చెప్పి పోస్టింగ్ అనేది చేస్తాం అనమాట. ఈ రెండు మాత్రం షేర్స్ అండ్ డిబెంచర్స్ సంబంధించినవి. అండ్ ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసరికి చూడండి, ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది తక్కువ ఉన్నప్పుడు దాని యొక్క మీనింగ్ ఏంటంటే సేల్ చేసినట్టు అర్థం అనమాట. సో అందుకని అప్పుడు మనం డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. అదే అమౌంట్ అనేది ఎక్కువ ఉంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే పర్చేజ్ చేసినట్టు అని అర్థం అనమాట. సో పర్చేజ్ చేశారు కాబట్టి మనం క్రెడిట్ సైడ్లో పర్చేజెస్ ఆ ఫిక్స్డ్ అసెట్ అని రాస్తాం అనమాట. అమౌంట్ అనేది ఎంత డిఫరెన్స్ ఉంటే అంత అమౌంట్. ఓకేనా? అదే ప్రొసీజర్ని మనం ఇప్పుడు కూడా ఫాలో అవుతాం అనమాట. చూడండి, షేర్ క్యాపిటల్ మనకి ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి 2 lakhs, సెకండ్ ఇయర్లో వచ్చేసరికి 50,000 అనేది ఎగస్ట్రా ఉందన్నమాట. 2,50,000 అనేది ఇచ్చారు. దీని యొక్క మీనింగ్ ఏంది? ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది 50,000 అనేది ఎక్కువ ఉంది. ఎక్కువ ఉందంటే నేను ఏమని చెప్పాను? మీరు ఇక్కడ చూడొచ్చు, ఎక్కువ ఉంది అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఇష్యూ ఆఫ్ షేర్స్ అని అర్థం అనమాట. సో అందుకని మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం? డెబిట్ సైడ్. సో అందుకని చూడండి, డెబిట్ సైడ్
ఇష్యూ ఆఫ్ షేర్స్ అని చెప్పి నేను 50,000 అనేది పోస్టింగ్ అయితే చేశాను అనమాట. నెక్స్ట్ క్రెడిటార్స్ ఉంది. ఈ క్రెడిటార్స్ అనేది మనకి ఏమని పిలుస్తాం, కరెంట్ లయబిలిటీస్గా పిలుస్తాం అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, కరెంట్ లయబిలిటీస్ అమౌంట్ అనేది డిక్రీజ్ అయితే క్రెడిట్స్ అయినా పోస్ట్ చేస్తాం, అదే కరెంట్ లయబిలిటీస్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయితే డెబిట్స్ అయినా పోస్టింగ్ చేస్తామని నేను ప్రొఫార్మా చెప్పేటప్పుడు చెప్పాను అనమాట. చూడండి, మనకి ఈ క్రెడిటార్స్ అమౌంట్ అనేది ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది తక్కువ ఉంటే మనం ఏం చేయాలి, ఎక్కడ పోస్టింగ్ చేయాలి, క్రెడిట్స్ అయినా పోస్టింగ్ అయితే చేయాలన్నమాట. సో అందుకని క్రెడిట్ సైడ్లో మనకి చూడండి అమౌంట్ అనేది ఎంత డిఫరెన్స్ ఉంది, 70,000లో నుంచి 45,000 తీసేద్దాం. -45,000 చేస్తే మనకి ఎంత వచ్చింది, 25,000 అనేది తక్కువ ఉంది. ఓకేనా. క్రెడిటార్స్ అమౌంట్ అనేది కరెంట్ లయబిలిటీగా తీసుకుంటాం అనమాట. అది అమౌంట్ తక్కువ ఉంది, ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్. సో తక్కువ ఉంది కాబట్టి మనం ఎక్కడ పోస్టింగ్ చేయాలి, క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలన్నమాట. సో అందుకని క్రెడిట్ సైడ్లో డిక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీ అంటే క్రెడిటార్స్ అని రాశాను అనమాట. ఎంత మనకి తక్కువ ఉంది, 25,000. సో అందుకని 25,000 అనేది పోస్టింగ్ చేశాను అనమాట. మనకి షేర్ క్యాపిటల్ కంప్లీట్ అయిపోయింది, క్రెడిటార్స్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ క్యాష్ ఉంది. ఈ క్యాష్ అనేది మనం ఇక్కడ ఉన్న ఈ ఫస్ట్ ఇయర్ అమౌంట్ని ఓపెనింగ్ బ్యాలెన్స్గా అండ్ సెకండ్ ఇయర్ అమౌంట్ని క్లోజింగ్ బ్యాలెన్స్గా తీసుకుంటాం అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్న ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది మనం డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది మనం క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి 30,000, క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి 47,000 ఇచ్చారనమాట. చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ అని చెప్పి 30,000 రాశాను, క్లోజింగ్ బ్యాలెన్స్ అని చెప్పి 47,000 రాశాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ డెబ్టార్స్ ఉంది. ఈ డెబ్టార్స్ అనేది మనకి ఏంటిది, కరెంట్ ఎసెట్ అనమాట. కరెంట్ ఎసెట్కి సంబంధించింది చూడండి, రూల్ అనేది ఉంది. కరెంట్ ఎసెట్ సంబంధించి మీరు డిక్రీజ్ అయితే అమౌంట్ మనం డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. అదే కరెంట్ ఎసెట్కి సంబంధించిన అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయితే మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, క్రెడిట్స్ అయినా పోస్టింగ్ చేస్తాం. చూడండి, ప్రాబ్లంలో మనకి డెబ్టార్స్ అమౌంట్ అనేది 5,000 తక్కువ ఉంది, ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది తక్కువ ఉంది. డిక్రీజ్ ఉన్నప్పుడు మనం ఏ ప్రొసీజర్ ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, డెబిట్స్ అయినా పోస్టింగ్ చేస్తాం అనమాట. సో ఎంత డిక్రీజ్ అయింది, 5,000 డిక్రీజ్ అయింది అనమాట. సో అందుకని డిక్రీజ్ ఇన్ డెబ్టార్స్ అని చెప్పి 5,000 అనేది మనం డెబిట్ సైడ్ పోస్టింగ్ చేసాం అనమాట. నెక్స్ట్ స్టాక్ ఉంది. ఈ స్టాక్ కూడా మనకి కరెంట్ ఎసెట్ అనేది ఇంక్రీజ్ అయింది ఇక్కడ. ఓకేనా. చూడండి, ఫస్ట్ 80,000 ఉంది, ఇక్కడ వచ్చేసరికి 90,000 అంటే 10,000 ఇంక్రీజ్ అయింది. చూడండి, ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. సో అందుకని ఇంక్రీజ్ ఇన్ స్టాక్ అని చెప్పి 10,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ అనేది ఫిక్స్డ్ అసెట్ అనమాట. ఫిక్స్డ్ అసెట్ అనేది నేను ఒక రూల్ అనేది చెప్పాను. చూడండి, ఫిక్స్డ్ అసెట్ అనేది ఇంక్రీజ్ అయితే అంటే ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయితే పర్చేజెస్ చేసినట్టు అని అర్థం. సో అందుకని మనం క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. అదే అమౌంట్ అనేది డిక్రీజ్ అయితే దాని యొక్క మీనింగ్ ఏంటంటే సేల్ చేసినట్టు అని అర్థం. సో సేల్ చేశారు కాబట్టి మనం డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అని చెప్పాను. చూడండి, ఈ ప్రాబ్లంలో మనకి అమౌంట్ అనేది ఫస్ట్ 50,000 ఉంది, తర్వాత వచ్చేసరికి 66,000 ఉంది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి, ఇంక్రీజ్ చేసినట్టు అర్థం. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఫిక్స్డ్ అసెట్ పర్చేజెస్ అని అర్థం అనమాట. సో అందుకని పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ అని చెప్పి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, 16,000 ఉంది. సో అందుకని 16,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి ఇచ్చిన ఆల్ అమౌంట్స్ అన్నిటిని మనం అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఎంటర్ చేసాం అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే రెండు క్రెడిట్ సైడ్ అండ్ డెబిట్ సైడ్ అనేవి మనం అమౌంట్స్ అనేవి ఈక్వల్ అవుతాయా లేదా క్యాలిక్యులేట్ అనేది చేద్దాం. ఫస్ట్ 30,000 ప్లస్ 50,000 ప్లస్ 5,000 ప్లస్ 13,000 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 98,000 వచ్చింది అనమాట. సో అందుకని 98,000 అనేది టోటల్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో మనకి అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. 16,000 ప్లస్ 10,000 ప్లస్ 25,000 ప్లస్ 47,000 చేస్తే మనకి ఎంత వచ్చింది, 98 వచ్చింది. సో అందుకని 98 అనేది ఇక్కడ టోటల్ ఎంటర్ చేసాం అనమాట. దీని యొక్క మీనింగ్ ఏంది, డెబిట్స్ అయినా ఈక్వల్ అయింది అండ్ క్రెడిట్స్ అయినా అమౌంట్ అనేది ఈక్వల్ అయ్యింది. దీని యొక్క మీనింగ్ ఏంటంటే ప్రాబ్లం అనేది టాలీ అయింది. సో అందుకని ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది అని అర్థం అనమాట.
ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ప్రాబ్లం నెంబర్ 4 అనమాట ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 3, ప్రాబ్లం నెంబర్ 4, ప్రాబ్లం నెంబర్ 5 చూసే ముందుగా ఫస్ట్ది అండ్ సెకండ్ ప్రాబ్లం చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. ఎందుకంటే ఆ వీడియోస్లో నేను అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సంబంధించిన ప్రొఫార్మా అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ సంబంధించిన ప్రొఫార్మా అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో అందుకని నేను ఏం చెప్తున్నానంటే మీరు కంపల్సరీగా ప్రాబ్లం నెంబర్ 1, ప్రాబ్లం నెంబర్ 2 అనేది వీడియోస్ అనేవి చూడండి. ఓకేనా. ఈ ప్రాబ్లం నెంబర్ 4లో మనల్ని క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. దానికోసం మనకి లయబిలిటీస్ అండ్ అసెట్స్ అనేవి ఇచ్చారు, వాటి యొక్క అమౌంట్స్ కూడా ఇచ్చారనమాట. మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏమేమి ఇచ్చారో చూద్దాం. షేర్ క్యాపిటల్ ఇచ్చారు అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చారు అండ్ కరెంట్ లయబిలిటీస్ అనేవి ఇచ్చారు అనమాట. నెక్స్ట్ గుడ్ విల్ ఇచ్చారు, ప్లాంట్ అండ్ మిషనరీ ఇచ్చారు అండ్ క్యాష్ ఇచ్చారు అండ్ అడిషనల్గా అడ్జస్ట్మెంట్స్ అనేవి ఇచ్చారనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనల్ని డైరెక్ట్గా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కానీ లేకపోతే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చి అండ్ అనదర్ ఇన్ఫర్మేషన్గా అడిషనల్ ఇన్ఫర్మేషన్గా ఏమైనా అమౌంట్స్ అనేవి ఇచ్చినప్పుడు వాటి యొక్క మీనింగ్ ఏంటంటే అవి అడ్జస్ట్మెంట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇవి అడ్జస్ట్మెంట్స్ అనమాట. ఏమేంటి అంటే డిప్రిషియేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ బిల్డింగ్ వచ్చేసరికి 20,000 అండ్ డివిడెండ్ పేడ్ వచ్చేసరికి 12,000 అనమాట. ఇవి ఏంటంటే అడ్జస్ట్మెంట్స్. సో అందుకని వీటిని మనం టూ టైమ్స్ అనేవి పోస్టింగ్ చేయాలన్నమాట అమౌంట్స్ అనేవి. ఓకేనా. చూడండి, ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. దీని యొక్క ప్రొఫార్మా వచ్చేసరికి పర్టికులర్స్ అమౌంట్, పర్టికులర్స్ అమౌంట్. ఓకేనా. ఇది వచ్చేసరికి క్రెడిట్ సైడ్, ఇది వచ్చేసరికి డెబిట్ సైడ్ అనమాట. ఓకేనా. చూడండి, ఈ షేర్ క్యాపిటల్ అనేది మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో యూస్ఫుల్ అయితే నెక్స్ట్ ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్గా తీసుకుంటాం అనమాట. మనకి ఇచ్చిన ఫస్ట్ ఇయర్ అమౌంట్ అండ్ సెకండ్ ఇయర్ అమౌంట్ని ఇక్కడ మనకి 34,000 ఇచ్చారండి, ఇక్కడ వచ్చేసరికి 26,000 ఇచ్చారనమాట. 34,000ని బై బ్యాలెన్స్ బోర్డు అని చెప్పి మనం క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ అనేది చేస్తాం అనమాట. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన అకౌంట్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చినట్లయితే ఫస్ట్ ఇయర్ అమౌంట్ని ఓపెనింగ్ బ్యాలెన్స్గా తీసుకొని క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. సెకండ్ ఇయర్ అమౌంట్ని క్లోజింగ్ బ్యాలెన్స్గా తీసుకొని డెబిట్ సైడ్లో పోస్టింగ్ అయితే చేస్తాం అనమాట. ఓకేనా. సో అందుకని బ్యాలెన్స్ బోర్డు అని చెప్పి 34,000 ఎంటర్ చేసాం అండ్ బ్యాలెన్స్ క్యాడర్ అని చెప్పి 26,000 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట డెబిట్ సైడ్లో. నెక్స్ట్ ఈ కరెంట్ లయబిలిటీస్ అనేవి మనకి ఇక్కడ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో యూస్ఫుల్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ గుడ్ విల్ ఉంది. గుడ్ విల్ చూడండి, మనకి ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి 30,000 ఉంది అండ్ సెకండ్ ఇయర్లో వచ్చేసరికి 25,000 ఉంది. దీని యొక్క మీనింగ్ ఏంది, ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది తక్కువ ఉందంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ అని అర్థం అనమాట. ఎంత తగ్గింది అమౌంట్ అనేది 5,000 అనేది తగ్గింది. సో అందుకని గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ అని చెప్పి 5,000 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఈ ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ క్యాష్ అనేవి మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు యూస్ఫుల్ అవుతాయి అనమాట. వాటిని అమౌంట్స్ని అక్కడ ఎంటర్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిప్రిషియేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఇచ్చారు 20,000 అండ్ పేడ్ డివిడెండ్ వచ్చేసరికి 12,000 ఇచ్చారనమాట. సో అందుకని వాటిని పోస్టింగ్ అయితే చేద్దాం. 20,000, 12,000 ఎంటర్ చేసాం అనమాట. సో ఈ 5 అమౌంట్స్ మాత్రమే వస్తాయి. సో అందుకని ఇప్పుడు ఏం చేద్దామంటే డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సింగ్ అనేది చేద్దాం. మనకి చూడంగానే అర్థమవుతుంది డెబిట్ సైడ్ అమౌంట్ అనేది ఎక్కువ ఉందని. సో అందుకని వాటిని యాడ్ చేద్దాం. 20,000 ప్లస్ 12,000 ప్లస్ 5,000 ప్లస్ 26,000 చేస్తే మనకి 63,000 వచ్చింది. సో అందుకని 63,000 మనం డైరెక్ట్గా టోటల్ ఎంటర్ చేసాం. సో అదే అమౌంట్ని ఇక్కడ క్రెడిట్ సైడ్ టోటల్ కూడా ఎంటర్ చేసాం అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం అంటే బ్యాలెన్సింగ్ చేద్దాం. బ్యాలెన్సింగ్ చేయడానికి టోటల్ అమౌంట్లో నుంచి 63,000 నుంచి మైనస్ 34,000 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 29 వచ్చింది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే 39,000 అనమాట. దీన్ని మనం ఏమంటామంటే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్గా తీసుకుంటాం అనమాట. మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం బ్యాలెన్సింగ్ ఫిగర్ అని రాశాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే
క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనమాట. ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేసే ముందుగా మనకి ఒక అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చారనమాట. ప్లాంట్ అండ్ మిషనరీ సంబంధించింది ఒక అడ్జస్ట్మెంట్ ఇచ్చారు కాబట్టి దీన్ని 2 times పోస్ట్ చేయాలి కదా. సో అందుకని మనం ఏం చేద్దామంటే ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ అనేది ప్రిపేర్ చేద్దాం అనమాట. ఈ ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ అనేది మెయిన్గా మనం ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే ఈ ప్లాంట్ అండ్ మిషనరీ అనేది మనం సేల్ చేసామా లేకపోతే పర్చేజెస్ చేసామా ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఈ ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. చూడండి, ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ అనేది మనం హెడ్డింగ్ పెట్టాము, పర్టికులర్స్ అమౌంట్. ఓకేనా. ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి చూడండి మనకి ఎంత ఇచ్చారు, 60,000 ఇచ్చారు. క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి 50,000 ఇచ్చారు అనమాట. సో అది అమౌంట్స్ అనేవి ఎంటర్ చేద్దాం. టు బ్యాలెన్స్ బర్డన్ అని చెప్పి 60,000 ఎంటర్ చేసాం. అండ్ బై బ్యాలెన్స్ క్యాడర్ అని చెప్పి 50,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. మనకి అడ్జస్ట్మెంట్లో డిప్రిషియేషన్ అనేది ఇచ్చారు 20,000. ఈ డిప్రిషియేషన్ అనేది మనం ఎప్పుడు చూసినా సరే క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలి. సో అందుకని బై డిప్రిషియేషన్ అని చెప్పి 20,000 అనేది ఎంటర్ చేశాను. ఓకేనా. ఇప్పుడు మనల్ని చూడగానే అర్థమవుతుంది క్రెడిట్ సైడ్ అమౌంట్ అనేది ఎక్కువ ఉందని. సో అందుకని ఏం చేద్దామంటే 20,000 ప్లస్ 50,000 యాడ్ చేస్తే 70,000 వచ్చింది. సో అందుకని 70,000 అనేది టోటల్గా ఎంటర్ చేసాము అండ్ డెబిట్ సైడ్ టోటల్గా ఎంటర్ చేసాము. ఇప్పుడు మనల్ని ఏం చేయాలంటే డెబిట్ అండ్ క్రెడిట్ ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఏం చేస్తాం, 70,000 అంటే టోటల్ నుంచి మైనస్ ఆల్రెడీ ఉన్న అమౌంట్ ఎంత ఉంది, 60,000 ఉంది. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 10 వచ్చింది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి, 10,000 అని అర్థం అనమాట. ఓకేనా. 10,000 దీన్ని మనం ఏమంటామంటే క్యాష్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా. పర్చేజ్ అని ఎందుకు పెట్టానంటే ఇన్ కేస్ మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ అమౌంట్ అనేది మనకి డెబిట్ సైడ్లో వచ్చినట్టే దాని యొక్క మీనింగ్ ఏంటంటే పర్చేజెస్ చేసినట్టు అని అర్థం అనమాట. అదే బ్యాలెన్సింగ్ ఫిగర్ అమౌంట్ అనేది క్రెడిట్ సైడ్లో వచ్చినట్లయితే అది సేల్ చేసినట్టు అని అర్థం అనమాట. సో అందుకని ఈ ప్రాబ్లంలో మనకి ఈ ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్లో అమౌంట్ అనేది మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ అమౌంట్ అనేది డెబిట్ సైడ్లో వచ్చింది కాబట్టి దాని యొక్క మీనింగ్ ఏంటంటే పర్చేజెస్ చేసినట్టు అని అర్థం అనమాట. సో అందుకని మనం ఏం చేస్తామంటే పర్చేజ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ అని తీసుకుంటాం అనమాట, 10,000. ఓకేనా. ఇది నెక్స్ట్ డైరెక్ట్గా ఇప్పుడు ఏం చేయాలంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. చూడండి, దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి ఫస్ట్ ఏముంది, షేర్ క్యాపిటల్ ఉందన్నమాట. వీటిని చూసే ముందుగా ఒక టిప్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. ఎప్పుడు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ చెప్పేటప్పుడు చెప్పాను అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ సంబంధించిన ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను అనమాట. అదేంటంటే చూడండి, మనకి ఎప్పుడైనా సరే షేర్ క్యాపిటల్ కానీ లేకపోతే డిబెంచర్స్ అమౌంట్స్ అనేవి ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ కానీ ఇష్యూ ఆఫ్ షేర్స్ కానీ రాస్తాం అనమాట. ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. అదే షేర్ క్యాపిటల్ కానీ లేకపోతే డిబెంచర్స్ అమౌంట్ అనేది ప్రీవియస్ కంటే ప్రెజెంట్ ఇయర్ అమౌంట్ అనేది తక్కువ ఉంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే రిడమ్షన్ అని అర్థం అనమాట. సో దానికి నేమ్ వచ్చేసరికి రిడమ్షన్ ఆఫ్ షేర్స్ లేకపోతే రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ అని చెప్పి క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ అయితే చేస్తాం అనమాట. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్కి వచ్చేసరికి అమౌంట్ అనేది ప్రీవియస్ ఇయర్ కంటే ప్రెజెంట్ ఇయర్ అమౌంట్ అనేది తక్కువ ఉంటే సేల్ చేసినట్టు అని అర్థం అనమాట. సో అందుకని దాన్ని మనం డెబిట్ సైడ్లో పోస్టింగ్ అయితే చేస్తాం. అదే ప్రెజెంట్ ఇయర్ కంటే ప్రీవియస్ ఇయర్ అమౌంట్ అనేది తక్కువ ఉంటే దాన్ని మనం పర్చేజెస్ చేసినట్టు అని అర్థం అనమాట. పర్చేజెస్ చేసినప్పుడు మనం క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ అయితే చేస్తాం అనమాట. ఓకేనా. ఆ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా చేయగలుగుతారు అనమాట. చూడండి, ఇక్కడ మనకి షేర్ క్యాపిటల్ ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ అమౌంట్ వచ్చేసరికి 60,000, సెకండ్ ఇయర్ అమౌంట్ వచ్చేసరికి 65,000. అంటే ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయితే దీని యొక్క మీనింగ్ ఏంటి, ఇష్యూ చేసినట్టు అర్థం. సో అందుకని ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్ అని చెప్పి డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, 5,000 ఉంది. సో అందుకని 5,000 అనేది ఎంటర్ చేసాము అనమాట. సో అందుకని షేర్ క్యాపిటల్ కంప్లీట్ అయిపోయింది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఆల్రెడీ ప్రిపేర్ చేసాము, పోస్టింగ్ అయితే చేసాం. సో అందుకని ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. కరెంట్ లయబిలిటీకి సంబంధించిన ఒక రూల్ అనేది ఉందన్నమాట. కరెంట్ లయబిలిటీస్ అనేవి ఇంక్రీజ్ అయితే మనం డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. కరెంట్ లయబిలిటీస్ అనేవి డిక్రీజ్ అయితే మనం క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ అయితే చేస్తాం అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, కరెంట్ లయబిలిటీస్ అనేవి ఇంక్రీజ్ అయితే మనం డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. అదే కరెంట్ లయబిలిటీస్ అమౌంట్ అనేది డిక్రీజ్ అయితే మనం క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా. చూడండి, మనకి ప్రాబ్లంలో ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి 12,000 ఉంది, సెకండ్ ఇయర్లో వచ్చేసరికి
3000 ఉంది అంటే దీని యొక్క మీనింగ్ ఏంది, డిక్రీజ్ అయింది కాబట్టి మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. సో అందుకని చూడండి నేను అదే రాశాను, డిక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్ అని చెప్పి 9000 డిక్రీజ్ అయింది. సో అందుకని 9000 అనేది ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా, ఆ విధంగా మనకి కరెంట్ లయబిలిటీస్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గుడ్ విల్ ఉంది, గుడ్ విల్ కూడా మనం ఎంటర్ చేసాం అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ ఉంది, ప్లాంట్ అండ్ మిషనరీ సంబంధించిన అకౌంట్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, పర్చేజెస్ సంబంధించి 10,000 వచ్చింది. సో అందుకని పర్చేజ్ కాబట్టి పర్చేజెస్ చేసినప్పుడు నేను ఎక్కడ పోస్టింగ్ చేయాలి చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను. పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ వచ్చేసరికి మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, క్రెడిట్ సైడ్లో. సో అందుకని క్రెడిట్ సైడ్లో పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అని చెప్పి 10,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. సో ఆ విధంగా మనకి ప్లాంట్ అండ్ మిషనరీ సంబంధించింది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్యాష్, ఈ క్యాష్కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ అమౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ సెకండ్ ఇయర్ అమౌంట్ని క్లోజింగ్ బ్యాలెన్స్గా తీసుకుంటాం అనమాట. 16,000, 19,000 10 అమౌంట్స్ అనేవి ఎంటర్ చేశాను చూడండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి డెబిట్ సైడ్లో 16,000 అనేది ఎంటర్ చేసాము, క్రెడిట్ సైడ్లో క్లోజింగ్ బ్యాలెన్స్ అని చెప్పి 19,000 అనేది ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా, ఇక్కడ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ అనేది మనం ఎక్కడ పోస్టింగ్ చేయాలి, డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలన్నమాట. సో అందుకని డెబిట్ సైడ్లో వచ్చేసరికి క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ అని చెప్పి మనకి ఇక్కడ అమౌంట్ అనేది ఎంత ఇచ్చాడు, 29,000 అనేది వచ్చింది అనమాట. సో అందుకని 29,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మీరు క్లియర్గా గమనిస్తే అడ్జస్ట్మెంట్స్ అనేవి 2 టైమ్స్ పోస్టింగ్ చేయాలని చెప్పాను. 20,000 అండ్ 12,000 ఉంది చూడండి. ఫస్ట్ టైం ఇక్కడ 20,000 పోస్టింగ్ చేస్తాం, 12,000 ఇక్కడ పోస్టింగ్ చేస్తాం, అంటే 1 టైం అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, సెకండ్ టైం ప్లాంట్ అండ్ మిషనరీ సంబంధించిన 20,000 అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ పోస్టింగ్ చేశాను క్రెడిట్ సైడ్. సో అందుకని ఈ ప్లాంట్ అండ్ మిషనరీ సంబంధించిన 2 టైమ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్యాలెన్సింగ్ ఉంది ఏంది, పెయిడ్ డివిడెండ్ అనేది 12,000 పెండింగ్ ఉంది. సో అదే అమౌంట్ అనేది మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఆ విధంగా 2 టైమ్స్ కూడా పెయిడ్ డివిడెండ్ అమౌంట్ అనేది 12,000 పోస్టింగ్ చేస్తాం. ఓకేనా, ఈ విధంగా మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇచ్చిన ఆల్ అమౌంట్స్ని ఎంటర్ చేసామన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 అమౌంట్స్ డెబిట్ అండ్ క్రెడిట్ టాలీ అవుతాయో లేదో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. చూడండి, ఫస్ట్ 16,000 ప్లస్ 5,000 ప్లస్ 29,000 చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 50,000 వచ్చింది. సో అందుకని 50,000 అనేది ఎంటర్ చేశాను అనమాట. నెక్స్ట్ 10,000 ఉంది ప్లస్ 9,000 ఉంది ప్లస్ 12,000 ప్లస్ 19,000 చేస్తే మనకి 50,000 అనేది వచ్చింది అనమాట. సో అందుకని 50,000 అమౌంట్ అనేది మనం క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేసాం. సో ఈ విధంగా మనకి 2 అమౌంట్స్ అనేవి టాలీ అయింది. సో ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయినట్టు అర్థం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏమేమి ఇచ్చారో చూడండి. లయబిలిటీస్ ఇచ్చారు అండ్ ఎసెట్స్ అనేవి ఇచ్చారనమాట. మనకి లయబిలిటీస్లో వచ్చేసరికి షేర్ క్యాపిటల్, బ్యాంక్ లోన్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, క్రెడిటార్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చారు. నెక్స్ట్ ఎసెట్స్లో క్యాష్, డెబ్టార్స్, స్టాక్, మిషనరీ, ల్యాండ్, బిల్డింగ్స్, గుడ్ విల్ ఇచ్చారు. అండ్ అడ్జస్ట్మెంట్స్లో చూడండి, పెయిడ్ డివిడెండ్ డ్యూరింగ్ ది ఇయర్ వచ్చేసరికి 15,000 ఇచ్చారు. అండ్ సేల్ ఆఫ్ మిషనరీ వచ్చేసరికి 20,000 బుక్ వాల్యూ అనేది ఇచ్చారనమాట. ఓకేనా, దీని ఆధారంగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలంటే అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ముందుగా మనం ఏం చేద్దామంటే మిషనరీ అకౌంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ మిషనరీ అకౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు అండ్ బుక్ వాల్యూ కూడా ఇచ్చారనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే డిప్రిషియేషన్ అనేది ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. డిప్రిషియేషన్ అనేది ఎంత వచ్చింది ఫైండ్ అవుట్ చేయడానికి మనం మిషనరీ అకౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. చూడండి, అదే ఫస్ట్ మిషనరీ అకౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. మిషనరీ అకౌంట్ అనేది నేమ్ అనేది పెట్టారనమాట. ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి చూడండి మనకి 80,000 ఇచ్చారు అండ్ 55,000 ఇచ్చారనమాట. ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి బ్యాలెన్స్ బోర్డర్ అని చెప్పి 80,000 అనేది రాశాను, క్లోజింగ్ బ్యాలెన్స్ అని చెప్పి 55,000 అనేది రాశాను అనమాట. మనకి బుక్ వాల్యూ ఇచ్చారు. బుక్ వాల్యూ మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం క్రెడిట్ సైడ్లోనే పోస్టింగ్ చేయాలన్నమాట. ఓకేనా, సో అందుకని క్రెడిట్ సైడ్లో వచ్చేసరికి నేను ఏమి రాశానంటే
బై బుక్ వాల్యూ అని చెప్పి 20,000 అనేది రాశాను అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి మిషనరీ అకౌంట్లో ఈ 3 మాత్రమే వస్తాయి అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే బ్యాలెన్స్ చేద్దాం. ఓకేనా, మనకి ఈజీగా అర్థమవుతుంది. 80,000 అనేది డెబిట్ సైడ్ ఎక్కువ ఉందని, సో అదే అమౌంట్ అనేది క్రెడిట్ సైడ్లో కూడా పోస్టింగ్ అయితే చేసామన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే టోటల్లో నుంచి రిమైనింగ్ అమౌంట్స్ అనేవి తీసేద్దాం. ఓకేనా, 55,000 ప్లస్ 20,000 అంటే దీని యొక్క మీనింగ్ ఏంది, 75,000 అనేది ఉన్నాయన్నమాట. సో 80,000లో నుంచి మైనస్ 75,000 చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 5,000 వచ్చింది. ఓకేనా, వచ్చిన ఈ 5,000 మనం ఏమంటామంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది మీకు ఈజీగా అర్థం అవడం కోసం పిఎఫ్ అని రాశాను అనమాట. ఓకేనా, దీన్ని ఈ వచ్చిన ఈ 5,000 అమౌంట్ మనం ఎలా తీసుకుంటాం అంటే డిప్రిషియేషన్ అమౌంట్గా తీసుకుంటాం అనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, డిప్రిషియేషన్ అమౌంట్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మిషనరీ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ ఏ అకౌంట్ ప్రిపేర్ చేయాలంటే అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. సో అందుకని అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని హెడ్డింగ్ పెట్టాను. పర్టికులర్స్ అమౌంట్ దీని వచ్చేసరికి క్రెడిట్ సైడ్ అండ్ ఇది వచ్చేసరికి డెబిట్ సైడ్ అనమాట. ఓకేనా, చూడండి మనకి షేర్ క్యాపిటల్ అనేది మనకి బ్యాంక్ లోను అండ్ ఇక్కడ వచ్చేసరికి లోన్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అండ్ క్రెడిటర్స్ ఇవన్నీ ఇక్కడ యూస్ఫుల్ అవుతాయి. అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫైండ్ చేసేటప్పుడు యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఇక్కడ ఉన్న ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అమౌంట్ అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది మనం 1,00,000 రూపాయలు తీసుకుంటాం అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి మనం 1,20,000గా తీసుకుంటాం అనమాట. ఈ ప్లాంట్ అండ్ మిషనరీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అమౌంట్ అనేది మనం ఎక్కడ యూస్ఫుల్ చేస్తామంటే అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం యూజ్ చేస్తాం అనమాట. చూడండి, ఎప్పుడైనా సరే ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఈ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్లో చూపిస్తాం అనమాట. సో అందుకని బై బ్యాలెన్స్ బార్డర్ అని చెప్పి ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది 1,00,000 రూపాయలు అని రాశాను. క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి 1,20,000 అనేది రాశాను అనమాట ఇక్కడ డెబిట్ సైడ్లో. ఓకేనా, నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి ప్రాబ్లంలో ఇచ్చిన ప్లాంట్ అండ్ మిషనరీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమో మనం క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. అదే క్లోజింగ్ బ్యాలెన్స్ని మనం డెబిట్ సైడ్లో పోస్టింగ్ అయితే చేస్తాం అనమాట. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన ప్రతి అమౌంట్ని నేను ప్రతి ఒక్క ప్రాబ్లంలో నేను పర్టికులర్గా చెప్తా వస్తున్నాను, ఏది ఎక్కడ పోస్టింగ్ చేయాలో. ఓకేనా, అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసమే నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఓకేనా, ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి 1,00,000 రూపాయలు అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి 1,20,000 అనమాట. నెక్స్ట్ డెబిట్ సైకిల్లో వచ్చేసరికి క్యాష్ అనేది మనం అక్కడ యూజ్ఫుల్ అయింది అనమాట. డెప్టార్స్ కూడా అంతే, స్టాక్ అంతే, నెక్స్ట్ మిషనరీ కూడా అంతే, నెక్స్ట్ ల్యాండ్ కూడా అంతే, బిల్డింగ్స్ కూడా అంతే. గుడ్ విల్ చూడండి, ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి 1,00,000 రూపాయలు, సెకండ్ ఇయర్ వచ్చేసరికి 80,000 అంటే తగ్గింది అనమాట. ఎంత తగ్గింది, 20,000 తగ్గింది. సో అందుకని గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ అని చెప్పి 20,000 అనేది పోస్టింగ్ అయితే చేసామన్నమాట. ఓకేనా, చూడండి మనం రిమైనింగ్ ప్రీవియస్ ప్రాబ్లంలో డిప్రిషియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. డిప్రిషియేషన్ అంటే ఎంత వచ్చింది, 5,000 వచ్చింది. సో ఈ 5,000 మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. డిప్రిషియేషన్ మిషనరీ అని చెప్పి 5,000 అయితే పోస్టింగ్ అయితే చేసామన్నమాట. మనకి చూడండి అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. పేడ్ డివిడెండ్ ఎంత పే చేశారు, 15,000. సో అందులో 15,000 అనేది రాశాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన అమౌంట్స్ అయితే ఎంటర్ చేసాం అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం అంటే బ్యాలెన్సింగ్ అనేది చేద్దాం. చూడండి, డెబిట్ సైడ్ అమౌంట్స్ అనేవి ఎక్కువనే అర్థమైపోతుంది. సో అందుకని 5,000 ప్లస్ 20,000 ప్లస్ 15,000 ప్లస్ 1,20,000 యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 1,60,000 వచ్చింది. సో అందుకని 1,60,000 అనేది టోటల్ ఎంటర్ చేసాము. అదే టోటల్ అనేది క్రెడిట్ సైడ్లో కూడా పోస్టింగ్ అయితే చేసాము అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే టోటల్లోంచి రిమైనింగ్ అమౌంట్ అనేది తీసేద్దాం. 1,60,000లో నుంచి మైనస్ 1,00,000 తీసేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 60,000 వచ్చింది. ఈ 60,000 మనం ఏమంటామంటే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్గా తీసుకుంటాం అనమాట. మీకు ఈజీగా అర్థం అవడం కోసం బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది నేమ్తో ఇండికేషన్ అనేది చేశాను అనమాట. ఓకేనా, ఈ విధంగా అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనమాట. చూడండి, ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేసే ముందుగా మీకు ఒక టిప్ చెప్తాను చూడండి. ఏం లేదు, మనకి ఇచ్చిన
ఇయర్స్ యొక్క అమౌంట్స్లో ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఇష్యూ చేసినట్టు అని అర్థం అనమాట. సో అప్పుడు మనం ఇచ్చిన అమౌంట్స్ని మనం ఎలా ఇండికేషన్ అనేది చేస్తామంటే ఇష్యూ ఆఫ్ షేర్స్ లేకపోతే ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్గా ఇండికేషన్ అయితే చేస్తామన్నమాట. అదే ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది తక్కువ ఉంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే రిడెంప్షన్ ఆఫ్ షేర్స్ ఆర్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్గా ఇండికేషన్ అయితే చేస్తాం అనమాట. అదే ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన వచ్చేసరికి ఇన్ కేస్ ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది తక్కువ ఉంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే సేల్ చేసినట్టు అని అర్థం అనమాట. అదే ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంటే పర్చేజెస్ చేసినట్టు అని అర్థం. సో అందుకని దాన్ని ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. చూడండి, మనకి ఇచ్చిన ఈ షేర్ క్యాపిటల్ అమౌంట్ అనేది ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి 1,25,000, సెకండ్ ఇయర్లో వచ్చేసరికి 1,53,000. డిఫరెన్స్ అనేది మనకి ఎంత ఉంది, మనకి ఈజీగానే అర్థమైపోతుంది. ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది ఎక్కువ ఉందని. ఎంత ఎక్కువ ఉందంటే చూడండి, ఫైండ్ అవుట్ చేద్దాం. 28,000 అనేది ఎక్కువ ఉంది. ఓకేనా, నేను ఆల్రెడీ చెప్పాను ఎక్కువ ఉంటే దాని యొక్క మీనింగ్ ఏంది, ఇష్యూ చేసినట్టు అర్థం. ఓకేనా, ఇష్యూ చేశారు కాబట్టి మనం డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేసాం అనమాట 28,000 అని. ఓకేనా, నెక్స్ట్ చూడండి, బ్యాంక్ లోన్ ఉంది. ఈ బ్యాంక్ లోన్ అనేది మనకి కరెంట్ లయబిలిటీ అనమాట. కరెంట్ లయబిలిటీకి సంబంధించిన ఒక రూల్ ఉంది. ఏంటంటే చూడండి, కరెంట్ లయబిలిటీ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయితే మనం డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. అదే కరెంట్ లయబిలిటీ అమౌంట్ అనేది డిక్రీజ్ అయితే మనం క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తామని చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో. చూడండి, ఈ బ్యాంక్ లోన్ అనేది మనకి ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ ఇయర్లో ఎంత ఉంది, 40,000 ఉంది. సెకండ్ ఇయర్లో వచ్చేసరికి 50,000 ఉంది. దాని యొక్క మీనింగ్ ఏంది, 10,000 ఇంక్రీజ్ అయింది. ఓకేనా, ఇంక్రీజ్ అయితే మనం ఎక్కడ పోస్టింగ్ చేయాలి, డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలన్నమాట. సో అందుకని బ్యాంక్ లోన్ అని చెప్పి 10,000 అనేది ఎంటర్ చేశాను అనమాట. నెక్స్ట్ లోన్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఇది కూడా ఏంటంటే కరెంట్ లయబిలిటీ సంబంధించింది అనమాట. ఓకేనా, ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి 25,000 ఉంది. సెకండ్ ఇయర్లో ఏం లేదంటే దాని యొక్క మీనింగ్ ఏంది, తగ్గింది. ఓకేనా, తక్కువ ఉంది అంటే చూడండి, కరెంట్ లయబిలిటీస్ అనేవి డిక్రీజ్ అయితే ఎక్కడ పోస్టింగ్ చేయాలి, క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలన్నమాట. సో అందుకని క్రెడిట్ సైడ్లో వచ్చేసరికి మనం ఏమని రాసామంటే లయబిలిటీ ఆఫ్ లాంగ్ టర్మ్ అని రాశాను. అలా కాకుండా మీరు యాజ్ ఇట్ ఈజ్ అదే నేమ్ని మీరు ఎంటర్ చేసినా పర్లేదు అనమాట. 25,000 ఉంది కదా, సో అందుకని 25,000 25,000 అనేది ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్రెడిటర్స్ ఉంది. ఈ క్రెడిటర్స్ కూడా మనకి ఏంటి, కరెంట్ లయబిలిటీ అనమాట. కరెంట్ లయబిలిటీ అనేది ఇంక్రీజ్ అయితే మనం ఇప్పుడే ఎక్కడ పోస్టింగ్ చేసాం, డెబిట్స్ అయినా పోస్టింగ్ చేసాం. మనం 10th ఇంక్రీజ్ అయింది, 4,000 ఇంక్రీజ్ అయింది. సో అందుకు 4,000 అయితే ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీస్. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఆల్రెడీ పోస్టింగ్ అయితే చేసామన్నమాట. సో అందుకని ఇవి లయబిలిటీస్ ఆల్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ అసెట్ సైడ్లో వచ్చేసరికి చూడండి, ఈ క్యాష్ అమౌంట్ ఓపెనింగ్ అమౌంట్ 10,000 అండ్ క్లోజింగ్ అమౌంట్ 47,000 ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి 10,000, క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి 47,000. ఓకేనా, అదనమాట విషయం. నెక్స్ట్ డెబ్టార్స్ ఉంది. ఈ డెబ్టార్స్ అనేది కరెంట్ ఎసెట్ అనమాట. కరెంట్ ఎసెట్ ఇంక్రీజ్ అయితే మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాము అంటే చూడండి, ఇంక్రీజ్ అయితే మనం క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. అదే కరెంట్ ఎసెట్ అమౌంట్ అనేది డిక్రీజ్ అయితే మనం డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. మనకి ప్రాబ్లంలో డెబ్టార్స్ అనేవి 30,000 ఉంది అంటే 50,000 ఉంది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంది, ఇంక్రీజ్ అయినట్టు. ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. సో అందుకని క్రెడిట్ సైడ్లో వచ్చేసరికి ఇంక్రీజ్ ఇన్ డెబ్టార్స్ అని చెప్పి 20,000 అనేది ఎంటర్ చేశాను అనమాట. నెక్స్ట్ స్టాక్ ఉందన్నమాట, 35,000 అండ్ 25,000. స్టాక్ కూడా మనకి కరెంట్ ఎసెటే కదా, డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయినప్పుడు మనం ఏం చేయాలి, డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలన్నమాట. చూడండి, డెబిట్ సైడ్లో వచ్చేసరికి డిక్రీజ్ ఇన్ స్టాక్ అని చెప్పి 10,000 డిక్రీజ్ అయింది కాబట్టి 10,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ మిషనరీ ఉందన్నమాట. మిషనరీకి సంబంధించిన మనం ఆల్రెడీ మిషనరీ అకౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేసాం అనమాట. ఓకేనా, చూడండి, మనం ఇక్కడ ఉన్న సేల్ ఆఫ్ మిషనరీ సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ అనేవి 2 times పోస్ట్ చేయాలి కదా. 1 time అక్కడ పోస్టింగ్ చేసాం 20,000, ఇక్కడ పోస్టింగ్ చేసాం. సో సెకండ్ టైం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. సేల్ ఆఫ్ మిషనరీ అని చెప్పి 20,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఆ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ల్యాండ్ ఉంది. ల్యాండ్ అనేది ఏంటి, ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్ అనేది చూడండి, ఇంక్రీజ్ అయిందా,
ఇంక్రీజ్ అయింది అనమాట. చూడండి ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంది. సో ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, కంపల్సరీగా క్రెడిట్ సైడ్ లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఎంత ఇంక్రీజ్ అయింది, 10,000. సో అందుకని 10,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ బిల్డింగ్స్ ఉంది. బిల్డింగ్స్ కూడా అంతే, ఫస్ట్ 35,000 ఉంది, ఇక్కడ వచ్చేసరికి 60,000 ఉంది. దీని యొక్క మీనింగ్ ఏంది, అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో అందుకని ఇంక్రీజ్ అయింది కాబట్టి బిల్డింగ్స్ అని చెప్పి 25,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ గుడ్ విల్ సంబంధించిన ఆల్రెడీ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఒక్కసారి గమనించండి, పేడ్ డివిడెండ్ అనేది మనం ఇక్కడ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వన్ టైం పోస్టింగ్ చేసాం అనమాట. 15,000 అనేది సెకండ్ టైం ఎక్కడ పోస్టింగ్ చేయాలంటే ఇక్కడ పోస్టింగ్ చేయాలన్నమాట, క్రెడిట్ సైడ్ లో 15,000 అనేది. ఓకేనా. ఈ విధంగా మనకి 2 టైమ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇచ్చిన ఈ డిప్రిషియేషన్ ఇక్కడ ఉన్న బుక్ వాల్యూ అడ్జస్ట్మెంట్ ఇచ్చిన 20,000 అనేది ఫస్ట్ టైం ఇక్కడ పోస్టింగ్ చేసాం అనమాట. నెక్స్ట్ సెకండ్ టైం వచ్చేసరికి ఇక్కడ డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేసాం అనమాట. ఈ విధంగా 2 టైమ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత ఉంది మనకి అంటే, క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ అనేది 60,000. ఈ 60,000 అనేది ఎక్కడ పోస్టింగ్ చేయాలంటే చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ అనేది మన డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేయాలని. సో అందుకని డెబిట్ సైడ్ లో వచ్చేసరికి క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ అని చెప్పి 60,000 అనేది ఎంటర్ చేసాం. ఓకేనా. ఈ విధంగా మనకి ఇచ్చిన ఆల్ అమౌంట్స్ లయబిలిటీ సంబంధించిన అసెట్స్ సంబంధించినవి ఎంటర్ చేసాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే బ్యాలెన్సింగ్ అవుతుందా లేదా చూడాలన్నమాట. టాలీ అవుతుందా లేదా ఫైండ్ అవుట్ చేద్దాం. డెబిట్ సైడ్ సంబంధించిన అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. 10,000 ప్లస్ 28,000 ప్లస్ 10,000 ప్లస్ 4,000 ప్లస్ 60,000 ప్లస్ 10,000 ప్లస్ 20,000 చేస్తే మనకి ఫైనల్గా 1,42,000 అనేది వచ్చింది అనమాట. సో అందుకని నేను టోటల్ 1,42,000 అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు క్రెడిటర్స్ యొక్క అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. 25,000 ప్లస్ 20,000 ప్లస్ 10,000 ప్లస్ 25,000 ప్లస్ 15,000 ప్లస్ 47,000 చేస్తే మనకి 1,42,000 వచ్చింది. సో అందుకని 1,42,000 కదా. సో అందుకని డెబిట్ సైడ్ అదే వచ్చింది అండ్ క్రెడిట్ సైడ్ లో కూడా రెండు ఈక్వల్ అయినాయి అనమాట. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే ప్రాబ్లం నెంబర్ 5 అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ మన ప్రాబ్లం కూడా టాలీ అయింది. ఓకేనా. ఈ విధంగా మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను.